హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పిట్లస్ కిచెన్. ఈరోజైతే మీకు మంచి రోడ్ పచ్చడి అయితే తయారు చేసి చూపించడానికి వచ్చేసాను. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ దానికి 10 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 3 వంకాయలు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మీ కారాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి నెక్స్ట్ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన దాంట్లోకి కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపేసుకొని ఒక 2 to 3 minutes అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే 3 చిన్న దోసకాయలు అయితే తీసుకొని కడిగేసుకొని తోలు తీసుకొని పక్కన పెట్టేశాను. వంకాయ టమాటా అదైతే చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ మోడ్లో అయితే పలుకుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్గా అయితే పట్టుకోకూడదు. నెక్స్ట్ పోపుకి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు దోసకాయ ముక్కలు ఎప్పుడు వేసుకుంటారని. ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలండి ఈ పోపులో. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే పచ్చిదనం అనేది పోయి మనకి పచ్చడి అనేది ఒక 2 days ఎక్స్ట్రా అయితే మనకి నిలువ ఉంటుంది. మనం ముందుగా అయితే చేసుకున్న టమాటా వంకాయ పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే వంకాయ దోసకాయ రోటి పచ్చడి